ఘనమైన భారతదేశ చరిత్రను కాపాడవలసిన ఉత్కృష్ట బాధ్యత నేటి చరిత్రకారులపై ఉంది అని న్యూఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగ విశ్రాంత ఆచార్యులు ఆచార్య మృదులా ముఖర్జీ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ మొదటి రోజు ప్రారంభ సమావేశం విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ అధ్యక్షతన విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ప్రతినిధులు, పరిశోధకులు, చరిత్రకారులు, అధ్యాపకులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నిజాన్ని రక్షించాలని, సెక్యులర్, సోషలిస్ట్, ప్రజాస్వామ్య మౌలిక భావనలను కాపాడుకోవాలి అన్నారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో భారతదేశ చారిత్రక మూలాలు దెబ్బతినకుండా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చరిత్రకారుల భుజస్కంధాలపై ఉంది అన్నారు. పక్షపాత ధోరణులను గమనిస్తూ వాస్తవాన్ని జనబాహుళ్యానికి చేరవేయాలని అన్నారు. చరిత్రను దుర్వినియోగానికి, వక్రీకరణకు కుట్రలు జరుగుతున్నాయి అన్నారు. గొప్పదైన కాకతీయుల చారిత్రక సంపద, నిజాంకు వ్యతిరేకంగా తెలుగు, మరాఠీ, కన్నడ, ఉర్దూ ప్రజల పోరాటం, స్వాతంత్ర పోరాటం, తదుపరి నిజాం వ్యతిరేక పోరాటంలో తెలుగు ప్రజల గుర్తింపు కోసం చేసిన ఉద్యమాలు, పోరాటాలు చరిత్రలో నిక్షిప్తమై ఉన్నాయి అన్నారు. 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్, న్యూఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు ఆచార్య ఆదిత్య ముఖర్జీ తన ప్రసంగం జవహర్ లాల్ నెహ్రూ ఇన్ అవర్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లో చరిత్ర తుంగలో తొక్కబడుతుంది అని, గత దేశ విభజన సమస్య, పాకిస్తాన్, చైనా సమస్య, వ్యవసాయ సంక్షోభం, కాశ్మీర్ సమస్యతో పాటు ఇటీవల కాలంలో విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు రాజ్యాంగ సవరణ, ప్రజాస్వామ్యానికి ప్రశ్నార్థకాలుగా మారాయి అన్నారు. సభాధ్యక్షులు కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ వేదికగా 30 సంవత్సరాల క్రితం నిర్వహించిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ను గుర్తు చేస్తూ మరొక్కసారి ఈ ప్రతిష్టాత్మక కాంగ్రెస్ ను నిర్వహించటం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను తెలుసుకోలేని వాళ్లు చరిత్రను సృష్టించలేరు అన్న మాటలను గుర్తు చేస్తూ హిస్టరీ కాంగ్రెస్ చరిత్ర అధ్యాయానికి, భావ సంఘర్షణలకు, విజ్ఞాన మార్పిడికి ఒక ప్రధాన వేదికగా నిలుస్తుంది అని అన్నారు. తెలంగాణ అద్భుతమైన ఘన చరిత్రను కలిగి ఉంది అని, సామాజిక అణిచివేత, దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి అని, ఇందులో సమక్క, సారలమ్మల పోరాట స్ఫూర్తి, కొమరం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్యలను గుర్తు చేశారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఎలా పోరాడిందో వివరించారు. 1030కి పైగా పత్రాల సమర్పణ జరిగింది. 1200 మంది ప్రతినిధులు దేశవ్యాప్తంగా హాజరైనారు. 2 విదేశీ ప్రతినిధులు, 1 ఉజ్బెకిస్తాన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి హాజరైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ చరిత్రకారులు రామచందర్ గుహకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించారు. 81వ సెషన్లో జరిగిన సమావేశాల పుస్తకాల సంపుటిని ఆవిష్కరించారు. 7 ఉత్తమ పుస్తకాలకు, 10 ఉత్తమ పత్రాలకు అవార్డులు, నగదు బహుమతిని అందుకున్నారు. హిస్టరీ కాంగ్రెస్ సెక్రటరీ ఆచార్య టి మనోహర్ వందన సమర్పణ గావించారు.
Biggest professional body of Indian historians. It started in as early as the 1930s during the national movement days. It is the most representative professional body. It stands up for the values of our national movement, the democratic, secular, scientific values of our national movement, and has promoted history in this country in a manner across the country that we are proud that Indian historiography is considered one of the best in the world today. And the role of the Indian History Congress in that is very great. We are very, very grateful that Kakatiya University is once again holding this History Congress. In fact, the Vice Chancellor, Professor Ramesh, has been very kind in inviting the History Congress to be held here. It's a very onerous responsibility, a difficult job, but it's a progressive job. It's a contribution to the making of India. Thank you very much. Indian History Congress. Indian History Congress is the largest and most representative organization of Indian historians. It has very large number of members, and it has always played a leading role in setting the path for Indian history writing in this country. And it has always stood against any kind of attempt to push Indian history into revivalist, sectarian, narrow directions. It has always encouraged a scientific approach to history, a broad approach to history, linking with the history of other countries and using many disciplines. So we are very happy to be here today in order to take forward the great achievements of Indian historians in the past and see that in the future also Indian history is written along scientific, secular, democratic lines. ముందుగా మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకున్నా. ఇంత గొప్ప ఐహెచ్సి కాంగ్రెస్ మనము మొదటి సెషన్ చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. దానికి మీరు సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ఛానల్స్ మిత్రులందరికీ కూడా కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది మనం కాకతీయ విశ్వవిద్యాలయంలో రెండవసారి చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్. ప్రజాస్వామిక వ్యవస్థలో ఇలాంటి సదస్సులు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాటి ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, యువతకు కానీ, పరిశోధకులకు కానీ, యువ అధ్యాపకులకు కానీ మన చరిత్ర, వారసత్వం, సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలను తెలియజేయడానికి, అంతేకాకుండా సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు, కేవలం భారతదేశంలో కాకుండా దక్షిణాసియాలో జరుగుతున్నటువంటి మార్పులను, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులను కూడా ఈ వేదిక అనేది ఒక చర్చా వేదిక లాగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇలా గొప్ప విషయం ఏంటంటే ఇది కేవలము ఒక ప్రొఫెషనల్ బాడీ మాత్రమే. కానీ భారత జాతీయ ఉద్యమంలో 1935లో ఈ భారతదేశ చరిత్రను మనం ఏ రకంగా లెక్కించుకోవాలి, నిజాన్ని చెప్పాలంటే బ్రిటిష్ వలస పాలకులకు
ఈ భారతదేశ ప్రజానీకానికి చరిత్ర సంస్కృతి లేదనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి కారణంలో భారతదేశంలో ఉన్నటువంటి మొదటి తరానికి చెందినటువంటి చరిత్రకారులు 1935లో సమావేశమై ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ద్వారా భారతదేశ చరిత్రను భారతదేశ ప్రజానీకానికే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి మన గొప్ప వారసత్వాన్ని తెలపాలనే ఉద్దేశంతో ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది మనకు ప్రారంభం కావడం జరిగింది. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ సంవత్సరం కూడా మిస్ కాకుండా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి ఏకైక సంస్థ, వృత్తిపరమైన సంస్థ ఏదైనా ఉందంటే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఉంది. ఒక 2 సార్లు 1948లో పార్టీ చేసిన తర్వాత 1971లో జరిగినటువంటి ఇండో పాకిస్తాన్ చైనా యుద్ధంలో ఇండో పాకిస్తాన్ యుద్ధం అప్పుడు మాత్రమే దీనికి కొంత మనము పూర్తిగా చేసుకోలేకపోయినాం. తర్వాత 2020లో కూడా మనం కోవిడ్ పీరియడ్లో కూడా ఆన్లైన్ ద్వారా కూడా ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ మనం చేసుకున్న దీనికి హోస్టింగ్ చేయడం అనేది కాకతీయ యూనివర్సిటీ కాకుండా ఈ తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం కింద చెప్పుకుంటారు. ఇవాళ ఏ అంశాలు ప్రాథమిక సెషన్లో మనకు ఇనాగ్రల్ సెషన్ జరిగింది. ఇనాగ్రల్ సెషన్లో కూడా కీనోట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఈ కీనోట్ అడ్రస్లో మనకు ఉన్నటువంటి యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ నుంచి మిడివల్ ఇండియన్ హిస్టరీ నుంచి కాంటెంపరీ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి అనేక అంశాల గురించి కూడా నిష్ణాతులు లేకుండా ఐఎస్సి బాధ్యులందరూ కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సెషనల్ ప్యానెల్లో ఉన్నటువంటి స్పీకర్స్ కూడా ఇప్పుడు లంచ్ తర్వాత మనకు ఆ చర్చ కూడా ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ.